ఏపీ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలతో కోలాహలం నెలకొంది. నేడు నామినేషన్లు వేసిన వారిలో టీడీపీకి చెందిన ముఖ్య నేతలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, విజయవాడలో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి గద్దె రామ్మోహన్, పాయకరావుపేటలో వంగలపూడి అనిత, పెద్దపురంలో నిమ్మకాయల చినరాజప్ప, ఉండిలో రఘురామకృష్ణరాజు, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్, తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు, సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీ అభ్యర్థుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, మతుకుమిల్లి శ్రీ భరత్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా బీఫామ్లు అందజేసిన విషయం తెలిసిందే. లోక్సభ, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు బీఫామ్లు పంపిణీతో చంద్రబాబు నివాసంలో సందడిగా మారింది. అభ్యర్థులంతా తమ అనుచరులతో కలిసి వాహనాల్లో ఒకేసారి తరలి రావడంతో ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. బీఫామ్ల పంపిణీ కార్యక్రమానికి తంబళ్లపల్లె, దెందులూరు నియోజకవర్గాల అభ్యర్థులను పార్టీ పెండింగ్లో పెట్టింది. దీంతో అక్కడ అభ్యర్థులుగా ప్రకటించిన జయచంద్రారెడ్డి, చింతమనేని ప్రభాకర్ బీఫామ్ అందుకోలేదు. ఈ మేరకు దెందులూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా తపన చౌదరి బరిలో నిలవనున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ మేరకు చింతమనేని ప్రభాకర్ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా దెందులూరు నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయమై కొలిక్కి వస్తే ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులకు బీఫామ్ల పంపిణీపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనపర్తి స్థానాన్ని పొత్తులో బీజేపీ కేటాయించారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తుండటంతో కొంత గందరగోళం కనిపిస్తుంది. అనపర్తి సీటు టీడీపీ తీసుకుంటే తంబళ్లపల్లె, దెందులూరుల్లో ఒకటి బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దెందులూరు నుంచి టీడీపీ, జనసేన, భాజపా అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ 22న నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో గందరగోళం కనిపిస్తుంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉండనున్నారు. అయితే బీజేపీ చేరి కమలం గుర్తుపై పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించినట్లు నల్లమిల్లి నిర్ధారించారు. అనపర్తి స్థానం బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి లేదా ఏలూరు జిల్లాలోని దెందులూరు సీట్ను బీజేపీ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ అపోహలకు చెక్ పెడుతూ చింతమనేని ప్రభాకర్ దెందులూరు నుంచి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. దుగ్గిరాలలోని నివాసం నుంచి వందలాది బైకులతో ర్యాలీగా చింతమనేని ప్రభాకర్ బయలుదేరారు. భారీ ర్యాలీతో బయలుదేరిన ప్రభాకర్ తొలుత ఆంజనేయ స్వామి, రత్నాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. దెందులూరు కూటమి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈసారి ఖచ్చితంగా తనదే గెలుపు అంటూ చింతమనేని ఈ ర్యాలీలో ప్రసంగించారు. మన గెలుపును ఎవరు ఆపలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. అభిమాన జనసంద్రంతో దాదాపు 5 కిలోమీటర్లు పైగా ర్యాలీ నిలిచిపోయింది. దీంతో తన ప్రచార రథం దిగి బైక్ పై ఎంఆర్ఓ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు చింతమనేని ప్రభాకర్. కాగా దెందులూరు ఉమ్మడి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ తన నామినేషన్ను దెందులూరు ఎంఆర్ఓ కార్యాలయంలో దాఖలు చేశారు. చింతమనేని నామినేషన్ కార్యక్రమానికి ఏలూరు ప్రధాన రహదారి మీదుగా దెందులూరు వైపు భారీ ర్యాలీ కొనసాగింది. నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో వేలాదిగా హాజరయ్యారు. చింతమనేని తన భారీ అనుచరగణం, కార్యకర్తలు, అభిమానుల ర్యాలీతో ఏలూరులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి దెందులూరు రహదారి వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. చింతమనేని నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన జనాదరణను చూసి ప్రత్యర్థులకు వణుకు పుట్టిందని టీడీపీ నాయకులు అన్నారు. ఈరోజు 2 సీట్ల యొక్క నామినేషన్ని దెందులూరు నియోజకవర్గం తరపున ముచ్చటగా 3వసారి అసెంబ్లీకి వెళ్ళడం కోసం నామినేషన్ని దాఖలు చేయడం పూర్తయింది. ప్రజల యొక్క అభిమానం మధ్య మరి ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నలుమూలల నుండి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ యొక్క నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరి యొక్క ఆశీస్సులతో తప్పనిసరిగా మంచి విజయాన్ని
నమోదు చేస్తాననేటువంటి ధైర్యం ఈరోజు నామినేషన్ రోజే ప్రజలు కల్పించినందుకు దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గం అంతా కూడా ఈనాడు అస్తవ్యస్తంగా తయారైంది. నేనున్నప్పుడు ప్రతి గ్రామంలోనూ 80 నుండి 90% వరకు కూడా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా, డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించడం పూర్తి చేశాను. ప్రధానమైనటువంటి రహదారి పెదపాడు రోడ్డు ఒక పోలవరం ప్రాజెక్టు కట్టినట్లుగా 5 ఏళ్లుగా పోస్తూనే ఉన్నారు. విజయరాయ రోడ్డు కూడా సేమ్ అదేటువంటి పరిస్థితి. నేను జంగారెడ్డిగూడెం పోసాను, ఏదో కాస్తంత గోసుకుంటాను. మొక్క పోయడానికి ఎన్నాళ్ళు పట్టిందో మీరు కూడా చూశారు. ముఖ్యంగా పోలవరం, ఎక్కడ ఉన్నటువంటి పోలవరం అక్కడే మిగిలిపోయింది. నియోజకవర్గంలో అప్లాండ్ కానీ డెల్టా అనేది లేకుండా అన్ని గ్రామాలకి సాగునీరు, త్రాగునీరు ఏర్పాటు చేయటం మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అన్ని గ్రామాలు అంటే కూచింపూడి కావచ్చు, న్యాయంపల్లి కావచ్చు, పెదవేకి కావచ్చు, కవగుంటలో కొంత పార్ట్ కావచ్చు, జగన్నాథపురం కావచ్చు, జ్ఞానేశ్వరపురం కావచ్చు, ఇలాంటి కొన్ని గ్రామాలు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా వేయాలంటే కొన్ని కిలోమీటర్లు పైప్ లైన్ వేసి కానీ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి గ్రామాలన్నింటినీ కూడా పోలవరం పరిధిలోకి తీసుకుని వచ్చి చింతలపూడి ద్వారా కానీ, లిఫ్ట్ ద్వారా కానీ అన్ని గ్రామాలకి కూడా సాగునీరు, తాగునీరు ఇవ్వటం మా ప్రభుత్వం అంటే మా ఉమ్మడి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఈనాడు గోసిగుడ్డ లాంటి స్థలాలు ఇచ్చి మరి ఎవరికి కూడా ఏ ఇళ్ళు పూర్తవకుండా మౌలిక వసతులు, ప్రధానంగా మౌలిక వసతులను పూర్తి చేయకపోతే ఆ కాలనీలు అభివృద్ధి చెందవు. అలాంటి కాలనీలు లో లెవెల్లో ఉండిపోయినటువంటి ఏమైతే కాలనీలు తీశారో వాటిలన్నింటినీ కూడా మరి ఉన్నటువంటి స్థలాలను పెంచి వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే విధంగా రేపు మా ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తాం. ఇల్లు లేనటువంటి ఏ పేదవాడు నియోజకవర్గంలో ఉండకూడదనేటువంటి సిద్ధాంతంతో మా 3 పార్టీలు కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదు, ప్రతి వాడికి, నాకంటే చిన్నవాడికి